సో ఈరోజు మనము ఓ సిటీ బావా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చాము. సంస్కృతి ఇక్కడ. హాయ్ అండి. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా బాగానే ఉన్నారు మేడం, మీరు చూస్తుంది కూడా. అవునా? ఎలా అనిపించింది సాంగ్? సాంగ్ చాలా బాగుంది. అన్న చూసుకుంటా, కెమెరా చూసుకుంటా మాట్లాడు. కెమెరా సాంగ్ చాలా బాగా వచ్చింది. అండ్ టూ టు త్రీ టైమ్స్ కాదు, యాక్చువల్లీ వన్ టైం వింటే మీకు నచ్చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఒక్కసారి విని ఫుల్ వైబ్ అవుతుండే సాంగ్ పైన. ఐఎమ్ షూర్ యూ విల్ లైక్ ఇట్. పాట వినేటప్పుడు మ్యూజిక్ అనిపించదా మీకు లోపల? అంటే డ్యాన్స్ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్లో ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్తా కదా, నేను తినుకుంటూ పడుకునేటప్పుడు కూడా సాంగ్ పాడుకుంటూ ఉంటుండే. సో ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించదా? సరిగా మా ఫాదర్ని సార్ అన్నట్టేనా? అంతే అంతే, ఆల్మోస్ట్. ట్రై చేసేవాళ్ళ డ్యాన్స్ ఈ పాటకు? అంటే నాకు బోర్ కొట్టినప్పుడు ఈ సాంగ్ నా దగ్గర ఉండే రిలీజ్ అవ్వకముందు కూడా. సో పెట్టుకొని నాకు బోర్ కొట్టినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే సాంగ్ని. తనతో చేయడం ఎలా అనిపించింది? తనతో చేయడం అంటే చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను అన్న అని పిలుస్తాను యాక్చువల్లీ. పాటలకు వచ్చేసరికి వేరే ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆర్టిస్ట్. సో నువ్వు అన్న అని మీడియాకు తెలియజేశావు. సో చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ కాబట్టి ఏమి ఇబ్బంది కూడా అనిపించలేదు. చాలా పాట ఇబ్బంది అనిపించలేదు, తనతో డ్యాన్స్ చేయడం ఇబ్బంది అనిపించింది. డ్యాన్స్ చేయడం ఇబ్బంది అనిపించలేదు. పాట అంత బాగుంది, ఎవరికి ఇబ్బంది అనిపిస్తుంది? బ్రో అన్న సరికల్ అనిపించింది. అన్న సరికల్లా ఏం అనిపించలేదు, చెల్లి అని అన్నా నేను కూడా. అండ్ ఇప్పుడు మేమిద్దరం లైక్ చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి మాకు ఆ కెమిస్ట్రీ అది అలా కుదిరింది. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వాళ్ళు ఒక దగ్గర ఉండి వీళ్ళు ఒక దగ్గర ఇట్ వుడెంట్ బి, అంటే అంత కుదరకపోవచ్చేమో అని నా ఫీలింగ్. సిటీ బావ అంటే సిటీ బావ లెక్కనే ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ. నేను ఊరి పిల్లలా ఉన్నానా? మీరు అలా ఉండాలిగా. అప్పుడు చేసేసారు. మీరు కూడా సిటీ లెక్కనే ఉన్నారు. ఊరు పిల్లలాగా నటించాలంటే ఇబ్బంది అనిపించలేదు మరి? నాకు నచ్చింది యాక్చువల్లీ. అంటే నేను చేసిన మూవీస్ అవన్నీ కూడా మీరు ఊరు పిల్లలాగా అలా ఉన్నారు కదా, మరి ఇప్పుడు సిటీ పిల్లలాగా వచ్చారు, మరి ఏమనుకుంటారు జనాలు? ఓకే, నెక్స్ట్ టైం ఊరి పిల్లలా రెడీ అయ్యి వస్తాను నేను కూడా. ఆడియన్స్కి ఏం లేదు, సాంగ్ చూడండి, పక్కా నచ్చుతుంది, మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. వెళ్ళారా పల్లెటూరుకి వెళ్ళే వాళ్ళ మీరు ఇంత ముందుకు? అఫ్కోర్స్ నేను ఎవ్రీ సమ్మర్ ఎవ్రీ దసరా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇక్కడే పల్లెటూరు అంటే మాకు కూడా తెలియాలి కదా, సిటీ పల్లెటూరు అని. ఆదిలాబాద్. బాగా అంటే తెలియదు అంటే బాగుంటుంది అందాలు అవి. సో మరి ఈ పాట తీసినటువంటి విలేజ్ ఎలా అనిపించింది? ఆ విలేజ్ కూడా యాక్చువల్లీ విలేజ్లో పీపుల్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండే, మాకు ఎక్కడ ఏమి ఇబ్బంది అవ్వలేదు. షూట్ కూడా చాలా బాగా వచ్చింది, ఆ సీనరీ, ఆ పూల తోటలు అండ్ ఆల్. ఇటు కూడా చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నారు కదా, 8 years నుండి డ్యాన్స్ నేర్చుకుంటాను. కంపోజింగ్ విషయంలో మీకు ఈ స్టెప్ అయితే బాగుంటుంది మాస్టర్ అని చెప్పారా మీరు? లేదు ఆయన ఏది చెప్పిన దానికి అది అంటే అఫ్కోర్స్ నేను చెప్పకపోయినా మాస్టర్ నాకంటే బాగా చేస్తారు కాబట్టి తప్పలేదని ఏం లేదు. మాస్టర్ నీకు అవును, మీకు తక్కువ ఇచ్చారు డ్యాన్స్ అని ఇబ్బంది అనిపించలేదు? జనరల్గా సిటీ పిల్లగాడ అంటే సిటీ పిల్లగాడ ఎక్కువ రాక్ మ్యూజిక్ అదో ఇదో పాయింట్ మొత్తం చినిగిపోయి ఉంటుంది కదా. నేను నెక్స్ట్ టైం సవరణతో మాట్లాడి నాకు కొంచెం రోల్ ఎక్కువ ఇవ్వండి అని నేను అడుగుతాను. నీ దాంట్లో ఏం చేంజ్ లేదు, నువ్వు ఎట్లా సిటీ కనుక సిటీ అబ్బాయి లెక్కన ఉన్నావు కదా. అది రొటీన్ కదా, సిటీ అబ్బాయి ఎక్కువ చేయడం అనేది రొటీన్. ఇక్కడ ఊరమ్మాయి ఎక్కువ చేస్తుంది చేయడం. సో దట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. సో లవ్ చేస్తే పల్లెటూరు అమ్మాయిని లవ్ చేస్తావు మరి? లేదు అంటే అది ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా, సో అప్పుడు వెళ్ళినప్పుడు చూసుకుందాం. నచ్చిందా మరి? చాలా చాలా బాగుంది సాంగ్ అయితే, చూడండి. ఒక లిరిక్ వాడతాం మాకు. నేను చాలా వద్దు, మీరు వెళ్ళిపోతారు అందరూ. పాటనా? వద్దు 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 వద్దు. నాకు నచ్చింది అబ్బసీను, అది ఇంకా సూటు బూటు బావ, అది కూడా చాలా బాగుంది లిరిక్. విష్ ఆల్ ది బెస్ట్.